హాయ్ యస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చిలకడ దుంపలతోని ఒక రెసిపీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సీజన్ కదండి, చిలకడ దుంపలు బాగా పెద్ద పెద్దవి ఉన్నాయి. మంచిగా పొయ్యి మీద ఉడకబెట్టకుండా నేను చూపిస్తాను. ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేస్తున్నాను అనమాట. ఎలా వస్తాయో చూద్దాము. మీకు కూడా చూపిస్తాను ఎలా వస్తాయో. చూసి స్వీట్ చేస్తాను దీంతో. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దుంపలన్నీ మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ముక్కల్లాగా కట్ చేసుకుంటే మనకు తొందరగా ఉడుకుతాయి అన్నమాట. పెద్దగా ఉన్నాయి కదా, ఇంకా అన్నీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటున్నాను. ఒకదాని పక్కన ఒకటి మంచిగా ఇలా సర్దేసుకుంటున్నాను. నేను కూడా ట్రై చేస్తున్నాను ఎలా ఉంటాయో. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడము. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి టెంపరేచర్ అడ్జస్ట్ చేస్తున్నానండి. 180 degrees పెట్టేసి టైము ఒక 15 minutes పెడదామని చూస్తున్నాను. ఉడుకుతుందేమో, లేకపోతే మళ్ళీ చూడొచ్చు అనేసి 15 minutes అయితే పెట్టేసి ఆన్ చేసేసాను. అయిపోయిందండి, 15 minutes అయిపోయింది. చిలకడ దుంపలు ఎలా ఉన్నాయో చూసేద్దాము. బాగా ఉడికిపోయినాయండి. కొంచెం చల్లారిన తర్వాత పొట్టు తీసేసి స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. మంచిగా మనకు ఎయిర్ ఫ్రైయర్లో కూడా బాగా ఉడికిపోయినాయండి. మనం వాటర్లో ఉడకబెడితే చప్పగా వస్తాయి కదా, ఇలా మనం ఆవిరి మీద కానీ ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో కూడా ట్రై చేస్తే బాగానే ఉంది అనిపించింది. కొంచెం చల్లగా అయితే తీస్తానండి, పొట్టు వేడిగా ఉంది. చిలకడ దుంపలన్నీ పొట్టు తీసేసుకున్నాక ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. మరి పలసగా కాకుండా కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నేను 400 grams వరకు చిలకడ దుంపలు తీసుకున్నాను. 1/2 cup బెల్లం వేస్తున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. చిలకడ దుంపలు ఆల్రెడీ స్వీట్ ఉంటాయి కదా, ఇంకా ఎక్కువ స్వీట్ అవసరం లేదు. ఈ బెల్లం కరిగే వరకు కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లాన్ని కరగనిద్దాం. ఇలా బెల్లం కరిగిపోతే చాలండి, పాకం ఏం అక్కర్లేదు. దీంట్లో 1 spoon వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే మంచి షైనింగ్ వస్తుంది పొటాటోలోకి. అలాగే కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. ఈ పొటాటోస్ ఇలా ఉడకబెట్టి ఇలా పాకం పట్టేసామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం సన్నగా ఉన్న పిల్లలు, వెయిట్ లెస్ ఉన్న పిల్లలకు ఇది పెడితే మంచి ఆరోగ్యకరం అండి. ఇంకా ఇది పాకం పట్టేసిన తర్వాత దీంట్లో ముక్కలు వేసుకున్నాం. కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇందులో ఒక్కొక్కటి వేసేసుకొని ఈ పాకం అంతా బయటికి పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇవన్నీ ముక్కలు వేసి కొద్దిగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే పాకం మాడుతుంది. ఈ ముక్కలకన్నిటికీ మంచిగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. బెల్లం అంతా ఇలా మంచిగా సెట్ అయ్యేటట్టు అటు ఇటు తిప్పి ఒకసారి టర్న్ చేసుకున్నాం అనుకోండి, 2 వైపులా స్వీట్ ఈవెన్గా అంటుతుంది. ఇది కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉంచి ఇంకా తీసేసుకోవడమే. ఇక రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. చూస్తుంటే నేను నోరూరిపోతుంది. పిల్లలే కాదండి, పెద్దలు కూడా మంచిగా తినేయచ్చు. తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఈ చిలకడ దుంపలు ఇట్లా వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వెయిట్ తక్కువ ఉన్న పిల్లలకైతే ఇది మంచిగా పనిచేస్తుందండి. మనం చిన్నప్పుడు అయితే మామూలుగా ఉడకబెట్టుకొని తినేసే వాళ్ళము. ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాం కదా, పిల్లలు కూడా ఏ పూట కాపూట కొత్తగా ఇష్టపడుతున్నారు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.